చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళుతున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్లాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడమనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథనార్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే పేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ. ఎడిటింగ్ నవీన్ మురళి. నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేవి మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేఫ్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్ నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్ళి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్ళే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేఫ్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని తిప్పాడు. గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ. ఎడిటింగ్ నవీన్ మురళి. నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వారేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్ నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళుతున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలీ. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళుతున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్ళి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్ళే కథాగమనంతోనే కథనార్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్ నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేవి మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథనార్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేఫ్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్ నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్ళి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్ళే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే పేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని తిప్పాడు. గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ. ఎడిటింగ్ నవీన్ మురళి. నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని తిప్పాడు. గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూసాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ. ఎడిటింగ్ నవీన్ మురళి. నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడమనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్'. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు 'అరే ఈ షర్ట్ భలే ఉందే' అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళుతున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్ళి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడమనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారుల ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళుతున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్లాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథనార్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురిపెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే సేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క కాదు చొక్కా 'జాట్'. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దవిడి దివిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్లాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్. నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామిఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ. ఎడిటింగ్ నవీన్ మురళి. నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని వెతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్లి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేవి మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్లే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోట్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే పేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం జాట్ నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్ నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని హతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ జాట్ కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఉతికాడు, గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క ఖాదీ చొక్కా జాట్. అనగనగా ఒక మోటుపల్లి. ఆ పల్లెలోని ప్రతి గల్లీకి దాదా రణతుంగ, రణదీప్ హూడా, అతడి తమ్ముడు సోములు, వినీత్ కుమార్ సింగ్ అంటే గిలి. వాళ్ళను చూస్తేనే ఆ గ్రామస్తులకు వస్తుంది వెన్నులో చలి. ఆ ఊరికి సమీపంలో వెళ్తున్న రైలుకు సమస్య వచ్చి ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న జాట్ సన్నీ దేఓల్కు వేస్తుంది ఆకలి. దీంతో అక్కడే ఉన్న హోటల్కు వెళ్ళి తినబోతాడు ఇడ్లీ. అంతలో కొందరు రౌడీలు హోటల్కు వచ్చి చేస్తారు హడావిడి. అదే సమయంలో కింద పడుతుంది మన జాట్ తినే ఇడ్లీ. సారీ చెప్పాల్సిందేనని వాళ్ళను చావగొడతాడు దబిడి దిబిడి. దీంతో సారీ పంచాయితీ చేరుతుంది రణతుంగ వాకిలి. అక్కడికి వెళ్ళాక జాట్కు తెలిసిన నిజం ఏమిటి? రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లు రచయిత గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జాట్ మాస్ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు. కేజీఎఫ్, సలార్, పుష్ప వంటి చిత్రాలను చూసి వెర్రెత్తిపోయిన హిందీ ప్రేక్షకులు అచ్చం అలాంటి ఫార్ములాతోనే కథనాలను తీర్చిదిద్దాడు. పైగా కథానాయకుడు సన్నీ దేఓల్, విలన్ రణదీప్ హూడా కావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సారీ చెప్పకపోవడం వల్ల కథానాయకుడికి అహం దెబ్బతినడం, అందుకు అతి క్రూరుడైన విలన్ను సైతం ఢీకొట్టే వరకు వెళ్లడం అనేది మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ అదే విషయాన్ని చెప్పినా దాన్ని ఒకవైపు ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులు మెచ్చేలా యాక్షన్ సన్నివేశాలతో వాటిని తీర్చిదిద్దిన విధానం విజిల్స్ వేయిస్తుంది. సారీ కోసం హీరో ఆకు రౌడీ నుంచి రణతుంగ వరకు వెళ్ళే కథాగమనంతోనే కథానర్థం సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో విలన్ ఒకరినొకరు ఢీకొట్టే సీన్, గన్ గురి పెట్టుకుని సవాల్ చేసుకోవడం వంటి సన్నివేశాలు హైలైట్. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోత్పల్లి గ్రామస్తులను రణతుంగ, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం తదితర సన్నివేశాలతో సెకండాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అటు గ్రామస్తులు, ఇటు రణతుంగ నేపథ్యాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది. జాట్ అసలు పేరు బల్బీర్ ప్రతాప్ సింగ్ అంటూ రివీల్ చేసే సన్నివేశాలతో మళ్లీ కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బల్బీర్, రణతుంగల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు మాస్ను మెప్పిస్తాయి. చివరి అరగంట కథ జోష్తో నడుస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను రొటీన్గానే ముగించారు.
చిత్రం 'జాట్' నటీనటులు సన్నీ దేఓల్, రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా సయామి ఖేర్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ మురళి, నిర్మాతలు మైత్రి మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్. రచన దర్శకత్వం గోపీచంద్ మలినేని. మన ఇంట్లో అన్నిసార్లు దుస్తులు కొనడానికి నాన్నకు కుదరకపోవచ్చు. అన్నయ్య వాడేసిన చొక్కానో, అక్కకు మొహం తిప్పేసిన డ్రెస్నో అమ్మ ఆల్ట్రేషన్ చేయించి, చురుకులు ఉంటే రఫ్ చేయించి ఇస్త్రీ చేసి ఇస్తుంది. రంగు వెలిసిపోవడం, ప్యాంటు చిరిగిపోవడం కొత్త ఫ్యాషన్ అంటూ పిల్ల జమీందారులా ఫ్రెండ్స్ ముందు పోజులు కొడతాం. దాని జాతకం తెలియని వాళ్ళు అరే ఈ షర్ట్ భలే ఉందే అంటారు. ఇప్పుడు సన్నీ దేఓల్ 'జాట్' కూడా అంతే. పాత కథనే దర్శకుడు గోపీచంద్ మలినేని తిప్పాడు. గుండీలు కుట్టాడు, చిరుగులకు ముక్కలేశాడు, అనక ఇస్త్రీ చేశాడు. సొంత దుస్తులు. హిందీ సినిమాలు మన్నిక లేక చిరిగిపోతుంటే దక్షిణాది దుస్తులను ఆదరిస్తున్న బాలీవుడ్కు దొరికిన మరో ముక్క కాదు చొక్కా 'జాట్'. అనగనగా